హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా పేరు మనోజ్ఞ. అమృతం సీరియల్ మనందరి ఫేవరెట్ సీరియల్. 90s కిడ్స్కి చాలా ఫేవరెట్ సీరియల్. నేను దీని గురించి ఆల్రెడీ ముందు ఒక 2 వీడియోస్ చేశాను. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీరు చూడకపోయి ఉంటే ఒకసారి చూసేయండి నా ఛానల్లో. సో ఆ వీడియోస్ చాలా బాగా చూస్తున్నారు. సో అమృతం అంటే అందరికీ అలానే ఇంకా ఇష్టం ఉంది అని అనిపించి, ఇంకా అమృతం మీద నాకు నచ్చినవి మేబీ మీకు కూడా నచ్చచ్చు అనిపించి ఏదన్నా కొన్ని కబుర్లు కొన్ని షేర్ చేసుకునేవి ఆలోచించి షేర్ చేసుకుందామని మళ్ళీ మీ ముందుకు వచ్చాను అనమాట. సో అమృతం సీరియల్లో ఒక ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఇట్లా కొన్ని ఫేవరెట్ ఎపిసోడ్స్ ఉంటాయి కదా మనకి అమృతంలో. అన్ని ఎపిసోడ్స్లో ఏదన్నా కొన్ని ఎపిసోడ్స్ గురించి ఇలా అప్పుడప్పుడు చేస్తాను. మీకు ఇలా నచ్చుతుందా లేదా అని కూడా మీరు నాకు కమెంట్ చేసి చెప్పండి. సో ఇవాళ నేను ఏ ఎపిసోడ్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా అంటే గుండ్రాయి అనే ఎపిసోడ్ గురించి. మీ అందరికీ గుర్తుందా అమృతంలో గుండ్రాయి ఎపిసోడ్? గుర్తు లేని వాళ్ళకి జస్ట్ గుర్తు చేస్తున్నాను. గుండ్రాయి ఎపిసోడ్ అంటే వినాయక చవితి ప్రతి ఇయర్ ఏదో ఒకటి చేసేవాళ్ళు కదా. ఒక ఇయర్ చందాల గురించి, ఒక ఇయర్ వాళ్ళ అబ్బాయికే అది పెట్టి వినాయకుడి షేప్లో చేసి, అలా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కటి, ప్రతి పండక్కి ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క రకంగా చేసేవాళ్ళు అమృతంలో. సో అలానే ఒక ఇయర్ వినాయక చవితికి కొంచెం ముందు ఈ ఉండ్రాయి చేస్తారు కదా, లడ్డు చేస్తారు కదా. సో అప్పుడు అంటే ఎట్లా అంటే మనకి ఈ ఆప్షన్కి దానికి ఈ లడ్డులా చేస్తారు కదా. అలా ఆంజనేయులకి కల వచ్చింది. వినాయకుడు ఇలా చెప్పాడు, నా కోసం చాలా పెద్ద లడ్డు చేయాలి నువ్వు అని. సో అప్పుడు వచ్చి అమృతంతో డిస్కస్ చేసి ఇలా మనం అతి పెద్ద లడ్డు చేయాలని నేను ఫిక్స్ అయ్యాను. సో మనం చేయబోతున్నాము మన అమృత విలాస్లో అని చెప్తారనమాట. అప్పుడు ఈయన హర్షవర్ధన్ గారు అమృతం సో డెఫినెట్లీ భయపడతారు. అదేంటి అసలు ఎన్ని కేజీలు లడ్డు చేయాలి, మనకు అసలు ఎంత బడ్జెట్ అవుతుంది, ఈయన బడ్జెటింగ్ చేస్తూ ఉంటారు కదా, అసలు ఎలా చేస్తామో అది ఇది అంటారనమాట. తర్వాత లేదని చెప్పి ఆంజనేయులు కన్విన్స్ చేసి అలా లడ్డు చేయడం స్టార్ట్ చేస్తారు. అది అసలు చాలా ఫ్యాసినేటింగ్ ఇంట్రెస్టింగ్ ఉండేది చిన్నప్పుడు అయితే చూడడానికంటే. అంత పెద్దగా అసలు ఎలా చేశారు, ఏదేదో ఆలోచనలు వచ్చేవి. ఇప్పుడు నేను ఊరికే ఎపిసోడ్ మళ్ళీ అనలైజ్ చేస్తుంటే ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ కొంచెం పిండి, కొంచెం పసుపు, కొంచెం బెల్లం అలా మిక్స్ చేస్తా ఇంత పెద్ద పళ్ళెంలో స్టార్ట్ చేస్తారనమాట. అది కొంచెం అలా ఒక ఇంత సైజు లడ్డు వచ్చేదాకా నిజంగానే అన్నీ చేస్తూ ఉన్నారు. తర్వాత ఫైనల్గా ఇంకా పెద్దదైనట్టే చూపిస్తారు కదా పెద్ద లడ్డు ఎల్లో కలర్లో. గుర్తుందా మీ అందరికీ? ఫైనలీ ఇంకా అదేంటంటే నాకు తెలిసి ఒక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేశారు. నాకు అనిపించింది ఏంటంటే అలా చేసి జస్ట్ దానికి ఎల్లో పెయింట్ వేశారు. ఎందుకంటే దాన్ని బాగా అబ్జర్వ్ చేస్తే కొంచెం ఏదో టేర్స్ వస్తున్నట్టు అట్లా మనకి ఈజీగా అర్థం అవుతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేశారు. ఆబ్వియస్లీ అంత పెద్ద లడ్డు ఎవరు చేయలేరు. ఇంకా ఎపిసోడ్ ఏంటంటే అసలు అంటే ఇది ఇప్పుడు ఇలాంటి ఆలోచనలు రావడం వేరు. అప్పుడు ఇలాంటిది ఒకటి చేయగలుగుతామనే ఆలోచన రావడమే అసలు అబ్బో ఎలా వచ్చాయి వీళ్ళకి ఐడియాస్ అనిపిస్తుంది. అది కూడా గిన్నీస్ బుక్లోకి ఎక్కాలి అంటే నాకు గుర్తున్నంత వరకు ఆ చిన్నప్పుడు అదొక ట్రెండ్ కూడా ఉన్నట్టుంది. ఆ ఏజ్ నాకు గుర్తున్నంత వరకు గిన్నీస్ బుక్లోకి ఎక్కడం అనేది అది ఒక పెద్ద క్రేజ్ ఉండేది నాకు గుర్తున్నంత వరకు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అబ్జర్వ్ చేస్తే అప్పాజీ వైట్ కలర్ లడ్డు, వీళ్ళది ఎల్లో కలర్ది కదా పెద్ద లడ్డు. ఆయన వీళ్ళు దానికంటే కొంచెం పెద్దగా చేయాలని మెజర్ చేసుకుని వెళ్ళి చేస్తారు. సో అది ఫుల్ వైట్ కలర్లో ఉంటుంది అనమాట. ఇంకోటి ఏమనిపించిందంటే డెఫినెట్లీ నాకు తెలిసి ఒకటే చేస్తుంటారు. ఫస్ట్ అప్పాజీ ఎపిసోడ్స్ అన్నీ షూట్ చేసినట్టున్నారు వైట్ కలర్ ఆ లడ్డుతో చేసేసి. ఎందుకంటే 2 ఒకే చోట మనం ఎపిసోడ్లో చూడం. ఫస్ట్ ఐ థింక్ వైట్ కలర్ది ఆయన కోసం చేసి అది షూట్ చేసేసి దానికి ఎల్లో పెయింట్ వేసి తర్వాత మళ్ళీ ఈ అమృత విలాస్లో లడ్డుగా కంటిన్యూ చేసి ఉంటారు అదే అని నాకు అనిపించింది. తర్వాత ఏంటంటే ఈ ఎపిసోడ్లో ఇంకేమవుతుందో చూసిన వాళ్ళకి డెఫినెట్లీ తెలుసు. తర్వాత వీళ్ళు లడ్డుని తీసుకెళ్తారు, అందులో వెయిట్స్ పెట్టాలనుకుంటారు. ఏ లడ్డులో ఇలా తీసి వెయిట్స్ పెడితే ఆ లడ్డుకి మళ్ళీ అతుక్కోదు, డెఫినెట్లీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసే. సర్వం వెళ్ళి కొన్ని వెయిట్స్ అవి ఇవి పెడతారు, దాన్ని బరువు పెంచుదాము, మెజర్మెంట్ ఎలాగో పెంచలేమని అలా పెట్టి తర్వాత అది మొత్తానికి డిస్ట్రాయ్ అయిపోతుంది. డిస్ట్రాయ్ ఎలా అవుతుంది, మళ్ళీ వీళ్ళ కాంపౌండ్లోకే వచ్చి అది ఇంకా లాజిక్స్ మనకి పనికిరావు. ఆబ్వియస్లీ ఫన్గా చూడాలి కాబట్టి. సో అది మొత్తం దొరుకుంటా మళ్ళీ వీళ్ళ కాంపౌండ్లోనే అదే గిన్నెలో ఎందులో అయితే వీళ్ళు లడ్డు చేశారో అందులోకి వచ్చి పడి మొత్తం ఎల్లో కలర్లో పిండి పసుపులాగా అయిపోతుంది. అప్పుడు ఆ అప్పాజీ వైట్ లడ్డు వచ్చి మళ్ళీ ఇందులో పడి దొర్లి అది మళ్ళీ ఎల్లోగా అవుతుంది అనమాట.
అంటే అసలు ఇవన్నీ చిన్నపిల్లలుగా నిజంగా ఆలోచించండి. ఏవేవో చూస్తాం గానీ, ఇప్పుడు నోబితాలు, మళ్ళీ ఏంటవి కోకో మెలన్‌లు ఏవేవో చూస్తాం. పిల్లలు అసలు ఇవి చూస్తే ఎంత ఫ్యాసినేటింగ్‌గా ఫీల్ అవుతారండి. ఇవన్నీ మన నెక్స్ట్ జనరేషన్‌కి డెఫినెట్‌లీ చూపియాలి. అసలు భలే అనిపిచ్చేది ఇవన్నీ చూస్తుంటే. ఇప్పటికి భలే అనిపిస్తుంది. ఇప్పుడు గూడా నాకు తెలుసు అసలు ఇలా ఎవరు ఆలోచించి చెయ్యరు. అప్పుడులోనే రకరకాల మనం చెయ్యలేని థింగ్స్ గూడా క్రాఫ్ట్ వైజ్ గానీ, అసలు ఏదైనా తయారు చేయడం గానీ, చాలా పెద్దగా పెద్ద బడ్జెట్‌లో, పెద్ద స్కేల్‌లో చేశారని నాకు అనిపిస్తుందనమాట. సో, చాలా ఫన్ ఎపిసోడ్ ఇదైతే. తర్వాత ఫిల్మ్ నగర్ రోడ్స్ గూడా అనిపిస్తది. అంటే అది డెఫినెట్‌లీ ఆ ఇల్లనేదే ఫస్ట్ ఇల్లనేది ఫిల్మ్ నగర్‌లోనే ఉండేది. సో, ఆ మొత్తం వాళ్ళు ఆ లడ్డుని ఒక ట్రక్కేలో ఎక్కిచ్చి తిప్పుతారు గదా! సో, అది మొత్తం ఫిల్మ్ నగర్, జూబ్లీ హిల్స్ అటు సైడే అనమాట. ఫిల్మ్ నగర్ రోడ్సే చెప్పాలంటే. అసలు ఎక్కడా గుర్తుపట్టేలా లేదు. ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో నేను ఎట్లా పాయింట్ ఔట్ జేయాలన్నా ఏది సిమిలర్‌గా లేదు. ఏవో కొండలున్నాయి. అప్పటికి ఇప్పటికి ఒక కొండ అలా ఉంది గానీ, ఏది సిమిలర్‌గా లేదనమాట. ఓహ్! ఈ రోడ్ ఇదేగా అని గుర్తు చేసుకుందాం అంటే గూడా అసలు గుర్తు రాకుండా ఉంటుందనమాట. మొన్న గూడా మళ్ళీ ఆ ఎపిసోడ్ పెట్టుకొని చూస్తుంటే అదే అనిపించింది. ఇది ఫిల్మ్ నగరే డెఫినెట్‌లీ. కానీ ఏ రోడ్ అయ్యుంటది? అసలు ఎక్కడ? అవన్నీ ఎవరన్నా మళ్ళీ చెప్తే నాకు తెలుసుకోవాలనుంది. అలా ఎట్లాగైనా నాకు తెలుసుకోగలిగితే నేను మళ్ళీ మీకు వీడియో చేసి పెడతాను. స్టిల్ సో, ఇదంతా అమృతం ఎక్కడ చేశారు? ఇవన్నీ ఎళ్లి లైవ్‌లో చూస్తే ఆ ఆనందమే వేరనిపిస్తదనమాట. ఫైనల్‌గా నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, ఈ ఎపిసోడ్స్ గురించి మనం మాట్లాడుకుందాం ఇలా. కుదిరితే అప్పుడప్పుడు ఒక్కొక్క ఎపిసోడ్ గురించి నేను మాట్లాడతానని చెప్పాను గదా! ఫైనల్లీ ఒకసారి ఆలోచిస్తే అమృతంలో చాలా వరకు ఆల్మోస్ట్ అన్ని ఎపిసోడ్స్‌లో ఒక సారాంశం అంటే ఒక లెసన్ ఉంటదని నాకు అనిపిస్తుందనమాట. ఆలోచించండి. ప్రతి దానిలో అమృతమైనా, అంజి అయినా, అప్పాజీ అయినా, సర్వమైనా వీళ్ళ నలుగురిలో ఒకళ్ళు ఆనందిస్తారు, ఒకళ్ళు ఫెయిల్ అవుతారు. చాలా వరకు ఎపిసోడ్స్‌లో జరిగేది ఇదే గదా! ఒకళ్ళిద్దరికి బ్యాడ్ అవుతది, ఒకళ్ళిద్దరికి హ్యాపీ అవుతది. సో, ఏంటంటే ఆ బ్యాడ్ అయిన వాళ్ళకి ఏం జరిగింది, ఆ గుడ్ అయిన వాళ్ళకి ఏం జరిగింది, అసలు దీనిలో మనం ఏం నేర్చుకోవచ్చు, ఏ లెసన్ నేర్చుకోవచ్చు అనేది బాగా ఆలోచిస్తే చాలా ఉంటది అమృతంలో తెలుసుకోవడానికి. సో, ఈ ఎపిసోడ్‌లో ఆలోచిస్తే ఒకళ్ళు ఏదో ఎదుగుతున్నారని, వాళ్ళకంటే మనమే ఎదగాలి అని అనుకోకూడదు. ఇప్పుడు ఈ ఎపిసోడ్‌లో అంజి ఆయన సొంత థాట్‌తో ఆయన ఒకటి చేయాలనుకున్నారు. అప్పాజీ వచ్చి ఇది తెలుసుకుని, ఇది కాపీ కొట్టి, సో, నేను దీనికంటే పెద్దది చేస్తే వీళ్ళని ఓడించి నేను గెలుస్తాను అని ఆయన అనుకున్నారు. ఫైనల్‌గా ఏం జరిగింది? ఆయనదే పోయి వీళ్ళ దానిలోకొచ్చింది. అంటే వీళ్ళ కష్టం వీళ్ళు చేసింది ఇరిగిపోయింది ఆ లడ్డు. కానీ ఆయన చేసింది కూడా వచ్చి వీళ్ళ కాంపౌండ్‌లో పడి వీళ్ళకే హెల్ప్ అయింది. వీళ్ళు అప్పటికి జెన్యూన్‌గా ఉండి లైక్ వాళ్ళు వేరే వాళ్ళ ఎఫర్ట్స్ మనదని చెప్పుకోకూడదని, సార్ ఇది మీ లడ్డూయే అంటే, లేదు నాది వైట్ కలర్‌లో ఉంటది, ఇది యెల్లో లడ్డు, ఇది నాది కాదు మీది అంటారు. అందుకని అది వాళ్ళ లడ్డు అవుతది. అలా మనం ఇంకొకళ్ళని చూసి వాళ్ళకంటే మనం ఎదగాలి, వాళ్ళు చేసింది మనం ఇంకా గొప్పగా చేయాలంటే, వాళ్ళు చేసిందే మనం కాపీ కొట్టి ఇంకోలా చేయాలి. ఇలా అనుకుంటే ఫైనల్లీ ఏం మిగిలింది? మన ఎఫర్ట్స్ గూడా వాళ్ళకే ప్లస్ అవుతాయి గానీ, మనకి ఏది రాదనమాట. దీని సారాంశం ఏంటంటే, మన ఓన్ ఐడియాస్‌తో మనం ఏదన్నా చేస్తే మనం ఎదుగుతాం గానీ, పక్కన వాళ్ళ నుంచి మనం ఆదర్శంగా ఏదైనా తీసుకోవచ్చు. కానీ, పక్కన వాళ్ళు చేసిందే మనం ఈర్ష్యపడి, వాళ్ళకంటే ఏదో చేసేయాలని, వాళ్ళు చేసిందే మనం చేయాలనుకుంటే, మనకి ఏది ఫైనల్‌గా అవుట్‌పుట్ అనేది సక్సెస్‌ఫుల్‌గా రాదు. ఇది నేను చెప్పాలనుకున్నాను. సో, మీకు ఇలాంటి వీడియోస్ నచ్చుతుంటే నాకు కమెంట్స్‌లో చెప్పండి. అమృతం గురించి చాలా ఇష్టం కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాను. మీకు నచ్చుతున్నాయో లేదో డెఫినెట్లీ చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి, అమృతం ఫ్యాన్స్‌కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.